కేసీఆర్ ఆ 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ పునర్నిర్మాణం అనే ఒక బేస్ ఆలోచన ఏదైతే ఉన్నదో ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగిండు ఆయన? సార్ నాకు కేసీఆర్ చేస్తున్నటువంటి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి ఆ సమాజం పట్లే నాకు కొంచెం డౌట్ ఉన్నది ఇన్ ద సెన్స్ ఆయన ఏ సమాజాన్ని తెస్తానన్నాడో దొరల పాలన మళ్ళీ తెస్తాననుకున్నాడు. ఎందుకంటే 1956లో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన నైజాం అంటే ప్రభుత్వంలో 1947-48లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు 48 నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా దొరలే. ఆయన బురుగుల రామకృష్ణారావు కూడా బ్రాహ్మణ ఆయనే, కాదనేది ఏం లేదు. అంతకంటే ముందు ఉన్నటువంటి రజాకారుల సమయంలో ముస్లిం పాలకులు ఉన్నప్పటికీ రజాకారుల సైన్యాలను పోషించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి దొరలు. దొరలంటే ఉట్టిగా వెలమ దొరలనే దొరలనడు తెలంగాణలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ రెడ్లు దొరలే. మా ఊర్లో బాపనైనా దొర, మా సొంత ఊర్లో దొర ప్రసాదరావు దొర అనేటోళ్ళం మేము. దొర ఆయన దొరలు అనేటోళ్ళని ఒక్క వెలమ దొరలే దొరలు కాదు, ఓ ప్రాంతంలో వెలమ దొరలు, ఓ ప్రాంతంలో రెడ్డోళ్ళు దొరలు, ఓ ప్రాంతంలో బ్రాహ్మణులు, వీళ్ళంతా దొరలు. ఈ దొరల పాలనలో తెలంగాణ ఉండేది. మరి అదే తెస్తానన్నాడేమో, మనకెక్కడన్నా నిర్వచించలే. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేయలేదంటే అవును దళితుడు కనబడతలేడు కాబట్టి మనం అడగవచ్చు. కానీ ఇవాళ ఆయన అనుకున్నటువంటి తెలంగాణ ఎలాంటిదో ఏంటంటే బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ అంటే నేనైతే అనుకుంటున్న బంగారు తెలంగాణ అంటే ఆనాడు గుప్తుల కాలంలో స్వర్ణయుగం అనేది. స్వర్ణయుగం అంటే ఆ రోజు ఆ స్వర్ణయుగ కాలంలో మనం అకాడమిక్ బుక్స్లలో కనుక చూసినట్లయితే అప్పుడు అంటే 4 వర్ణాలుగా ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కులాలుగా విడిపోయింది. కులాల మధ్యలో చిచ్చులు పెట్టారు, కులాల మధ్యలో అంతరాలు ఏర్పడ్డాయి. మరి అలాంటి వ్యవస్థ ఎత్తాను అనుకోడేమో. ఆ స్వర్ణం ఈ బంగారం రెండు ఒకటేనేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చేసిండు, గోల్లోలకు గొర్రెలు ఇచ్చిండు, మంగళోళ్ళకు మంగళ చేపలు ఇచ్చిండు, సాకలోళ్ళకు సాకరేవు కడుతుకోమన్నాడు. కులాలను మరింత బలంగా పెంచిండు. కానీ ఈ అంటే కుల వృత్తులు పట్టుకోమన్నాడు. అంటే కుల వృత్తులు పట్టుకొని బాగుపడ్డటువంటి కులాలు ఎవరంటే అగ్ర కులాలే. బీసీలు కాదు, ఎస్సీలు కాదు. చెప్పులు ముడిసి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఒక మాదిగైనను లేకుంటే ఒక చెమారును చూపించండి, అట్లా జరగదు. లేదా గొర్రెలు కాసి బర్రెలు కాసి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని చూపించండి, జరగదు. వాళ్ళకు తెలుసు వీళ్ళు కుల వృత్తులు పట్టుకొని ఉన్నంత కాలం రాజ్యం మన చేతులలో ఉంటుందని. కాబట్టి వాళ్ళు కుల వృత్తులను ప్రోత్సహిస్తారు, కులాలను ప్రోత్సహిస్తారు. ఆ పని చేసిండు కేసీఆర్, తక్కువేం చేయలేదు. అంటే నేనేమనుకుంటా అంటే అప్పటి స్వర్ణయుగాన్ని తెద్దాం అనుకున్నాడు. ఆయనే చెప్పింది కరెక్టే. కానీ కేసీఆర్ అంటే మీకు చాలా కోపం ఉన్నట్లుంది. లేదండి, కేసీఆర్ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. ఎందుకుంటుందండి? ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, అవును, తేడా ఏమన్నా సార్? బయటికి కనబడేదే, బయటికి వ్యవహరించేదే మనుషులు అనుకోవడానికి ఏమీ లేదు. ఈ రెండు పార్టీలు కూడా బహుజన కులాలకు అల్టిమేట్గా ద్రోహం చేసే పార్టీలే. బహుజన్ సమాజ్ పార్టీ దాని మూలం ఎప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడు ప్రజలకు అర్థమవుతుందంటే ఈ భారతదేశంలో అగ్రకుల సంపన్నులతో పాటుగా సంపద ఎందుకు వాళ్ళ దగ్గర పోగైందో తెలుసుకున్నప్పుడు ప్రజలు, అదేవిధంగా మనలాంటి వాళ్ళందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ఈ బహుజన వాదం అనేది ఏంటో ప్రజలకు తెలియజేసినాడు. ఖచ్చితంగా అది నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. చదువుకున్న వాళ్ళందరూ, విద్యావంతులందరూ, మేధావులందరూ ఈ వాదం ఎస్ నిజమే ఇది అని అనుకుంటే అందరూ వెళ్తే ఎవరి ఊళ్ళో వాళ్ళు పనిచేస్తే, అసలు నా ఊరు వరకు నాదో చిన్న ఊరు, నేను నా ఊరికి పనిచేస్తే చాలు, మీరు మీ ఊరికి పనిచేస్తే చాలు, నిజంగా ఈ వాదం కరెక్ట్ అనుకుంటే